మరలా మీ మధ్యకు తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థించిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని వల్లరా, అనునిత్యము దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న ప్రతిసారి ఎన్నోసార్లు ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ప్రతి మనిషి ఇష్టపడేవి కొన్ని ఉంటాయి, అవునా కదా? నాకు కొన్ని ఇష్టం ఉంటాయి, మీకు కొన్ని ఇష్టం ఉంటాయి. అందరి ఇష్టాలు ఒకేలాగా ఉండవు. ఉంటాయా? ఉండవు. ఒకళ్ళకి బంగారం అంటే ఇష్టం, మరొకరికి బట్టలంటే ఇష్టం, మరొకరికి మంచి భోజనం అంటే ఇష్టం, మరొకరికి ఇంకా ఎన్నో రకరకాలు ఉన్నాయి. అందరికీ అన్నీ ఇష్టం ఉండవు. భార్యాభర్తలుగా ఉన్నవారి ఇద్దరి మధ్య ఒకటే ఇష్టాన్ని కలిగి ఉండరు. భార్య ఏమో చికెన్ తేవాలంటది, భర్త ఏమో నేను మటన్ తినాలంటాడు. ఉన్నారా ఎవరన్నా? లేరా? ఏమో నవ్వుకుంటున్నారు లోపల లోపల. కొంతమంది ఏమో ఏదో ఆలోచిస్తున్నారు. మీ మైండ్ ఇక్కడ లేదు. మీ ముఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇక్కడ లేరు. ఏం చెప్పానయ్యా ఇస్సాకు? ఏమడిగాను? లేదు ఇక్కడ. భార్య ఏమో చికెన్ కావాలంటది, భర్త ఏమో మటన్ కావాలంటాడు. అట్లా ఇద్దరు గొడవాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పంచాయతీ నా దాకా కూడా వచ్చింది. ఆయనేమో మటన్ తినడం, ఆమెమో చికెన్ తినడం. ఇప్పుడు ఇద్దరికి కావాలి, ఏం చేయాలి? రెండు తెమ్మంటేనేమో డబ్బులు అయిపోతున్నాయి, ఒకటి తెత్తేనేమో ఇంకొకళ్ళు తినరు. ఇది పెద్ద సమస్య కదా? పెద్ద సమస్య, చిన్నది కాదు. ఒక వారం అయితే సరే అడ్జస్ట్ అవుతారు, 2 వారాలు అడ్జస్ట్ అవుతారు. ఎంతకాలం ఇది? జీవితకాలం. కొంతమందికి బంగారం ఎక్కువ ఇష్టంగా ఉంటుంది, భర్త ఏమో ఇప్పించడు. వాళ్ళకి ఎలా ఉంటుంది? రకరకాలు ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఒక్కొక్కళ్ళకి మంచి ఇల్లు కావాలని కోరిక, యవనస్తులు ఉన్నారు అనుకో మంచి బైక్ కావాలని కోరిక, అవునా కదా? ఎందుకు? ఆ బండి వేసుకొని రైన బజార్లన్నీ తిరగాల. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ అందరూ కోరుకునే కోరిక ఒకటి ఉంది, అందరూ ఇష్టపడేది ఒకటి ఉంది, అందరూ కావాలని పరితపించేది ఒకటి ఉంది. దాన్ని వద్దనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఆఖరికి ఇంక్లూడింగ్ దేవుడు కూడా. ఎవరు చెప్తారు అమ్మా? ఆల్రెడీ ఆయన పరలోకంలోనే ఉన్నాడు, ఇంకా ఆయన కోరుకునేది ఏముంది? మోషేనా? మోక్షం అంటే పరలోకం. ఆల్రెడీ ఆయన పరలోకంలోనే ఉన్నాడు కదా. ఆల్రెడీ మాంసం కూర నీ ప్లేట్లో ఉంది, నీ ముందు ఉంది, తినటమే ఆలస్యం. ఇంకా నువ్వు మాంసం కూర కావాలని కోరుకుంటావా? ఉంది కదా ఆల్రెడీ ప్లేట్లో ముందే. ఓ 10 తులాలు బంగారు కావాలని ఎప్పటి నుంచో నీకు కోరిక ఉంది, ఆల్రెడీ 20 తులాలు చేయించి పెట్టాడు. ఇంకా నీకు కోరిక ఏముంది? అది కాదు. ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి అన్నయ్యకి, రాజేష్ అన్నయ్యకి. విన్నారా? అది ప్రేమ, అవునా కదా? నాకు ప్రేమ వద్దండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఉండరు, ఎవ్వరు ఉండరు.
దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో ఆయన్ని సేవించాలి, ప్రేమించాలి. నాకు ప్రేమ వద్దన్న అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. భార్య భర్త ప్రేమను కోరుకుంటుంది, భర్త భార్య ప్రేమను కోరుకుంటాడు. కొంతమందికి తల్లి ప్రేమ అంటే ఇష్టం, కొంతమందికి భర్త ప్రేమ అంటే ఇష్టం, కొంతమందికి భార్య ప్రేమ అంటే ఇష్టం, కొంతమందికి అన్నదమ్ముల ప్రేమ అంటే ఇష్టం, తోబుట్టోల ప్రేమ అంటే ఇష్టం, కొందరికి స్నేహితుల ప్రేమ అంటే ఇష్టం. అవునా కదా? ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ప్రియుడు, ప్రియురాలు, పిల్లల ప్రేమ కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ప్రేమ కోసం పిల్లలు, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎవరో ఒకరు నన్ను ప్రేమించేవారు ఉండాలని కోరుకుంటూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రేమలన్నీ కూడా ఒకే ఒక దగ్గర దొరుకుతాయి. ఎక్కడది? దేవునిలో, దేవుని దగ్గర. భర్త ఉంది, భార్య ఉన్నారు, నూతనంగా వివాహం అయింది. వీళ్ళిద్దరి ప్రేమ ఎలా ఉంటుంది? ప్రారంభంలో చాలా అన్యోన్యంగా బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్యకు ఒకడు వచ్చాడు, అప్పుడు ప్రేమ ఏమవుతుంది? పంచబడుతుంది. ఒకడు వచ్చాడంటే బయటోడు ఎవరో కాదు, వాళ్ళ గర్భం పండి దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. అప్పుడు భార్యలో ఉన్న ప్రేమను భార్య ఏం చేయాలి? పంచాలి, ఇటు భర్తకి ఇటు బిడ్డకి. భర్త ఏం చేయాలి? ఉన్న ప్రేమను భార్యకి బిడ్డకి పంచాలి. ఈ ప్రేమను పెట్టింది ఎవరు? దేవుడు. స్త్రీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, పురుషుల్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ దేవుడు పెట్టాడు. వాటి పేరేంటి ఐడియా ఉందో చెప్తారా అమ్మా? ప్రేమ హార్మోన్స్. వాటికి పేరు ఉంది. ఏం పేరు? హిస్టోరియన్. ఆ హార్మోన్ రిలీజ్ అయితేనే బిడ్డల మీద ప్రేమ కలుగుతుంది, తల్లిలో భర్త మీద ప్రేమ కలుగుతుంది. ఆ హార్మోన్స్ రిలీజ్ కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆలోచన బాగుండాలి. ఇవి ఫుడ్ ద్వారా వచ్చేవి కాదు, మంచి భోజనం తింటే వస్తాయి అనుకుంటే వచ్చేవి కాదు. నీ మైండ్ నువ్వు డిజైన్ చేసుకునేది, నువ్వు థింకింగ్ చేసేది, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అందరూ మనుషులకు 2 కాళ్ళే 2 చేతులే, ముక్కు, నోరు, ఎవరికి ఎక్కడ ఏ అవయవాలు ఉండాలో, ఏ భాగాలు ఉండాలో అన్ని భాగాలు అన్నీ అందరికీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. మరి అందరినీ ఒకేలాగా ఇష్టపడతారా? లేదు, లేదు ప్రేమ దేవుని వర్లారా. కానీ ఇక్కడ మనం చూస్తే అన్ని ప్రేమలు ఒకే దగ్గర దొరుకుతాయి. అదే దైవ ప్రేమ, దేవుని ప్రేమ. మనిషి ఈరోజు దీనికి దూరం అయిపోతున్నాడు. లోకంలో ప్రేమించని వారి కొరకు, నీతో శాశ్వతంగా ఉండని వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఈ భూమి మీద ఏ బంధమైనా, ఏ ప్రేమైనా, అది ఏదైనా వస్తువైనా, మనిషి అయినా, జంతువైనా, జంతువులకి మనుషులకి మధ్య ప్రేమ లేదా? ఉంది. నిన్న మేము మార్టూరు వెళ్తే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాం డాగు. అది ఎంత ప్రేమ చూపెడుతుందంటే పైకెక్కి గోలగోల చేస్తుంది, అరుస్తుంది. దాని ఆనందానికి హద్దుల్లో చుట్టూ తిరుగుతుంది, పైకెక్కి హంగామా చేస్తుంది. అంటే దాని ప్రేమ అలాంటిది, దాని ప్రేమ అలాంటిది. సుమారు ఒక 35 సంవత్సరాల క్రితం నేను పసివాడినప్పుడు, నాకంతా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు.
ఒక కుక్కను పెంచుకున్నాం. అది ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుంది. సుమారు ఒక 25 మందిని గరిచింది. ఎంతమందిని? 25 మందిని గరిచింది. ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి దాన్ని చంపాలని ఒక 25 మంది వెంటబడ్డారు. చిక్కకుండా వెళ్ళిపోయింది. వెంటబడ్డారు ఒక 4-5 కిలోమీటర్లు వేరే గ్రామానికి తిరిగి వచ్చారు. చిక్కలేదు. మరలా వచ్చేసింది మరుసటి రోజుకి. అది నా దగ్గరే పడుకుంటుంది. చాలామంది గొడవకు వచ్చారు నా మీదకి, కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పసివాడిని ఏం చేయాలా? అది ఎలా ఉంటుంది అంటే చేతి పంపులు, మీకు ఐడియా ఉందా? బోరింగులు. మాకు అక్కడైతే బోరింగ్ అంటారు, ఇక్కడేమంటారు? ఎవరు లేనప్పుడు అక్కడ నీళ్లు మనం తాగాలి, మన దగ్గర ఏమీ పాత్ర లేదు. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు చేత్తో పట్టుకోవడానికి నువ్వు వెళ్ళి బోరింగ్ కొట్టాలి కదా. అదేమో ముందు పక్క ఉంటుంది, మనమేమో వెనక పక్క ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? అంకేనా గబగబ గుట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు దానికి అడ్డం పెట్టి నీళ్లు కింద పోకుండా మెల్లగా కొంచెం కొంచెంగా తాగుతాం, లేదా దోశలు పట్టుకొని తాగుతాం. అలా నేను వెళ్ళి గబగబ కొట్టి ఆ వాటర్ తాగుతుంటే అది నా వెనకాల వచ్చి నోటితో ఆ రాడ్ని, కడ్డీని పట్టుకొని కిందికి మీదికి ఊపుతుంది. చూడండి ఎంత ప్రేమ! వండరు కదా. 35 సంవత్సరాలైనా నేను గుర్తుపెట్టుకోగలిగాను అంటే దాని ప్రేమ అంత వర్ణాతీతమైనది, మర్చిపోలేనిది. నిన్నెవరైనా అలా ప్రేమించేవారు ఉన్నారా? నిన్నెవరైనా అలా ప్రేమించేవారు ఉన్నారా? అందుకే విశ్వాసం కలిగిన జంతువు ఏదైనా ఉందంటే మొదటి పేరు దేనికి వచ్చింది? కుక్కకు వచ్చింది. కానీ విశ్వాసం ఉండవలసింది ఎవరికి? మనుషులకి, జంతువులకి కాదు. మనుషులకు ఉండాలి. మనుషుల్లో లోపించింది. మనుషుల్లో ప్రేమ దూరమైపోతుంది. దేనికి పుట్టిన జాతి దానిలాగే ఉంటుంది. అవునా కదా? కుక్కకు పుట్టింది కుక్కలాగే ఉంటుంది. దాని లక్షణాలే వస్తాయి, దాని హావభావాలే ఉంటాయి. పశువుకు పుట్టింది పశువులాగే ఉంటుంది, సింహానికి పుట్టింది సింహంలాగే ఉంటుంది. ప్రేమని దేవుని వర్లారా, ఇప్పుడు రేపటి నుంచి మీటింగులు ఉన్నాయి కదా. అశోక్ అన్న మీటింగ్స్ పెట్టిస్తూ ఉన్నాడు శాంసన్ గారితో. ఆయన గత 10 ఏళ్ల క్రితం, అన్న అచ్చం నీ కొడుకు నీలాగనే నుంచుంటున్నాడు, ఎక్కడున్నా నీలాగనే చేతులు పెడుతున్నాడు, అచ్చం నీలాగే ఉన్నాడు అని చెప్పి ఆ సిఎస్ఐ గ్రౌండ్లో ఒకసారి అన్నాడు. అంటే దేన్ని బట్టి అన్నాడు? నాలో నుంచి వచ్చాడు గనక. ఎందుకు నాలా ఉన్నాడు? నాలో నుంచి వచ్చాడు గనక నాలాగే ఉన్నాడు. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? దేవునిలో నుండి వచ్చాం. అవునా కదా? రైట్. దేవునిలో నుంచి వచ్చాం. దేవునిలో నుంచి వచ్చిన మనం దేవుని లక్షణాలు కలిగి ఉన్నామా? ఒక కుక్కకు పుట్టింది కుక్కలా ఉంది, పశువుకు పుట్టింది పశువులా ఉంది, పక్షికి పుట్టింది పక్షిలా ఉంది. మరి దేవునిలో నుంచి వచ్చిన మనలో దైవ లక్షణాలు ఉన్నాయా, దయ్యపు లక్షణాలు ఉన్నాయా? దయ్యం మనకేమీ జన్మనివ్వలేదు, బ్రతుకునివ్వలేదు, ఆహారం ఇవ్వలేదు, గాలి ఇవ్వలేదు, నీరు ఇవ్వలేదు. దేనిని కూడా మనకి వాడు ఇచ్చినవాడు కాదు, వాడి చేత కాదు. కానీ ఈరోజు దైవ లక్షణం ఎంతమందిలో ఉంది? ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ప్రతి వ్యక్తిని గౌరవించగలుగుతున్నావా? నువ్వు మంచివారిని ప్రేమిస్తేలా? నువ్వు మంచివారిని ప్రేమిస్తే నువ్వు దైవ కుమారుడవి, దైవ కుమార్తెవు, దేవుని కుమార్తెవు ఎలా అవుతావు? బైబిల్ చెబుతుంది.
బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎలా ప్రేమించాడంట? ఎంతో ఎంతో, హద్దులు లేవు, ఎల్లలు లేవు, లోతు పొడల్పు వెడల్పు ఏమి కూడా నువ్వు కొలవలేనంతగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న చెట్లు పుట్టలు నదులు సరస్సులు జంతువులు క్రూర మృగాలు వాటిని కాదు. గురజాడ అప్పారావు గారు ఏం చెప్పాడు? దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు, లోకమంటే లోకములో ఉన్నవన్నీ కాదు, లోకములో ఉన్న మనుషులు. మనుషులను ప్రేమించాడు. అందుకే ఈ మనుషుల కోసం ఎన్నిటినో బలి చేస్తూ ఉన్నాడు. ఒక జంతువు, ఒక కోడి, ఒక మేక, ఒక చేప, ఇవన్నీ ఎవరి కోసం బలి అవుతున్నాయి? మన కోసమే. మన ఇంట్లో కుక్క కోసం మనం చనిపోతామా? మన ఇంట్లో కోడి కోసం మనం చనిపోతామా? మన కోసం అది చనిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాలు టేస్ట్ కోసం, 5 నిమిషాల రుచి కోసం అది చనిపోతుంది, ప్రాణాన్ని కోల్పోతుంది. నిన్ను ఆనందపరచటానికి, నీ నోటిలో ఉన్న బెత్తడు నాలుకను సంతృప్తిపరచటానికి. ఈ నాలుక దాటి లోపలికి వెళ్ళింది అనుకోండి, అది ఏ బిర్యానీ అయినా, ఏ చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, రొయ్యలైనా, ఏదైనా సరే తర్వాత రుచి తెలీదు. కడుపులోకి వెళ్ళి నాకు రుచి తెలిసిద్దా? తెలీదు. పోనీ ఇక్కడెక్కడన్నా చర్మం మీద నాలుక మీద తప్పనిచ్చి ఇంకెక్కడైనా పెట్టుకోండి, దాని టేస్ట్ తెలిసిద్దా? మంట అయితే తెలిసిద్ది, ఇంకేది కూడా తెలీదు. అంటే ఈ బెత్తడు నాలుకను దేంతో చేశాడు? మాంసంతోనే చేశాడు. అది మాంసమే, దేహంలో ఉన్న ప్రతిదీ కూడా మాంసమే. అందుకే దేవుడు అవయవాలను దేని పని నిమిత్తం దానిని నిర్మించాడు. దేని పని దానిదే. కాలు పని కాలుదే, చెయ్యి పని చేతిదే, కంటి పని కంటిదే, చెవి పని చెవిదే, ముక్కు పని ముక్కుదే. అవయవాలన్నీ ఒకటిగా ఉన్నా, ఒక దేహములో ఉన్నా, కానీ వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు పనులను కలిగి ఉన్నాయి. మరి సంఘంలో ఉన్న మనం ఒక్కటే. సంఘం అంతా ఎవరి పని వారికి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాడు. మనం ఎవరి పనిని వారి కర్తవ్యంగా, ఎవరి పని వారి బాధ్యతగా నెరవేర్చాలి, వారి కర్తవ్యంగా తీసుకోవాలి. ప్రేమ దేవుని వల్లరా, ఈరోజు ఎన్నో ప్రేమల కోసం, ఎంతోమంది ప్రేమ కోసం బందీలైపోతున్నారు, పరితపించిపోతున్నారు. ఎక్కడికైనా వెళతారు, ఏదైనా చేస్తారు, ఎంతైనా ఇస్తారు, దేనినైనా కోల్పోవటానికి ఇష్టపడతారు ప్రేమ కోసం. మంచివారినే ప్రేమిస్తే నీకు కలిగిన ఫలం ఏంటి? నీకున్న గొప్పతనం ఏంటి? మీరు మిమ్ములను ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకున్న ఫలం ఏంటి? గొప్పతనం ఏంటి? మిమ్ములను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. అప్పుడు నువ్వు గొప్పవాడివి, అప్పుడు నువ్వు గొప్పదానవి. ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏంటి గొప్ప? ఏమీ లేదు. వాళ్ళు ప్రేమిస్తున్నారు, నువ్వు ప్రేమిస్తున్నావు, అంతే. నీకు పెట్టిన వాళ్ళకే పెడితే గొప్ప ఏంటి? నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించు. యేసుక్రీస్తు చేసిందేంటి? ఆయన ఎంతోమందిని ప్రేమించాడు, కానీ ఆయనకి ఎంతోమంది వ్యతిరేకులుగా మారిపోయారు. రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నించారు, ఎన్నో విధాలుగా హింసించాలని ప్రయత్నించారు, కానీ ఎప్పుడూ ఎవరి మీద పగబెంచుకున్నవాడుగా లేడు. ఆయన జీవితం అంకితం చేయటానికి వచ్చాడు. ఎవరి కోసం? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయములో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఉందా నీలో దేవుని ప్రేమ? తోటి సహోదరుణ్ణి కానీ సహోదరిని కానీ ప్రేమించగలిగే మనస్తత్వం మనలో ఉందా? ఆలోచించండి. కిందికి చదవండి, ఇంకేమంటున్నాడు. అమ్మా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకడు ఎవడైనా చనిపోవచ్చును కానీ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా? ఎట్లనగా మనమంతా ఎవరమే? దేవునికి వ్యతిరేకమైన వారము, విరోధులము. ఎందుకు? జన్మను బట్టి కాదు, మన బ్రతుకును బట్టి. ఎందుకు విరోధులముగా మారిపోయామయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో ఉన్నాము. దేవుడు ఇచ్చిన పవిత్రమైన దేహాన్ని, పవిత్రమైన జన్మను మనం అపవిత్రం చేసుకున్నాం. ఎవరి ద్వారా? మన ద్వారానే. అపవాది ద్వారా అంటారేమో. అపవాది ఎక్కడుంది? వాకిట బయట ఉంది. వాకిట బయట ఉంది. మీరు ఎలా చెప్పగలరండి అంటారా? అదే రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయమే చూడండి. 12వ వచనం. ఎట్లనగా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఇక్కడ మనకు అర్థం కాదు, ఇంకో సందర్భాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎక్కడది చెప్పగలరా? పాపం ఎక్కడుంది? వాకిట పొంచి ఉంది అన్నాడు. ఎక్కడుంది ఆ పదం? వెరీ గుడ్, వెరీ గుడ్. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం. కయ్యను విషయంలో చెప్తాడమ్మా. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. బయట ఉంది పాపము, బయట ఉంది. ఆ బయట ఉన్న దాన్ని స్వాగతం పలికి, వెల్కమ్ పలికి, ఆహ్వానం పలికి లోపలికి తెచ్చుకుంది ఎవరు? మనమే. ఒక పాపానికి అలవాటు పడ్డాం అనుకో, ఆ పాపము నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. అది ఏదైనా సరే, అది ఏ పాపమైనా సరే, ఒక్కసారి దానికి నువ్వు అట్రాక్ట్ అయ్యి లోన్ అయ్యేవా, బానిసవయ్యేవా, దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మందు తాగేవాళ్ళు తాగేటప్పుడు ఎవరైనా ఇష్టంగా తాగారా? ఇష్టంగా తాగుతారా? కష్టంగా కళ్ళు మూసుకొని బా ఏదో కాలిపోతున్నట్టుగా మింగుతాడు. కొన్ని రోజులు పోతే ఏమవుతుంది? ఆ కష్టం కాస్త ఇష్టంగా మారిపోతుంది. ఇక దాన్ని విడిచిపెట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఒక మందే కాదు, అది బీడీ అయినా, సిగరెట్ అయినా, తంబాకు అయినా, తిండి అయినా, వ్యభిచారమైనా, ఇంకా ఎన్నో ఉన్నాయి.
దేనిని కూడా అలవాటు చేసుకున్నావంటే దాన్ని విడిచిపెట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మనం చదివిన భాగంలో బయట ఉంది, దాన్ని నువ్వు లోపలికి తెచ్చుకోకు. లోకంలో ఉన్నాం కదండి, ఈ లోకంలో ఉన్నాం గనక తప్పదండి అని అంటారు. పాపం లోపల లేదు, బయట ఉంది, లోకంలో ఉంది. లోకంలో ఉన్నదాన్ని లోపలికి తెచ్చుకోకూడదు. యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనే ఉన్నాడు, ఈ ప్రజల మధ్య ఉన్నాడు. పాపం చేశాడా? లేదు, చేయలేదు. ఆయన ఎలాగ బ్రతికాడో మనము కూడా అలాగ బ్రతకాలని పాపులమైన మన నిమిత్తం ఏం చేశాడంట? చెడ్డవాడి కోసం ఒకడు, మంచివాడి కోసం ఒకడు చనిపోయినా చనిపోవచ్చు కానీ, మంచివాడి కోసం ఎవరైనా చనిపోవచ్చు కానీ, చెడ్డవాడి కోసం చనిపోయే వాళ్ళు ఎవరు? నీ భర్త చాలా మంచోడు, చచ్చిపోతావా నీ భర్త కోసం? నీ భార్య చాలా మంచిది, చనిపోతావా నీ భార్య కోసం? లేదు, అరుదు. కానీ చెడ్డవారమైన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది ఆలోచించండి. ప్రేమ గొప్పదా, మరణం గొప్పదా? ప్రేమ బలమైందా, మరణం బలమైందా? చూద్దామా? చూడండి విలాపవాక్యములు, పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ ఎలాంటిదంట? మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దేన్ని ఇష్టపడుతున్నాడు మనిషి? మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరు. కానీ ఈరోజు మనిషి దేవుని ప్రేమను పక్కన పెట్టేశాడు, లోక ప్రేమల కోసం ప్రాకులాడుతున్నాడు. లోక బంధాల కోసం, లోక ఆస్తుల కోసం, లోక అంతస్తుల కోసం. లోకములో ఉన్నవారు ప్రేమిస్తే, 10 మంది పొగిడితే, గొప్పవాడుగా ప్రజల మధ్య కనిపిస్తే దాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. దైవ ప్రేమను విడిచిపెడుతున్నాడు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఏమీ లేని దానవైనా సరే, దైవ ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనలో కలిగి ఉండాలి. ఉన్నామా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు ఆ వ్యక్తి అంటే నీకు ద్వేషం? ఎందుకు ఆ వ్యక్తి అంటే నీకు పడటం లేదు? అలా ఒక వ్యక్తి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించటం వల్ల నువ్వు పాపిగా మారిపోయే అవకాశం ఉందన్న సంగతి గ్రహించలేకపోతున్నావు. ఎవ్వరిని దూషింపకూడదు, ద్వేషించకూడదు. ఎవరిది వారినే తినేస్తుంది. వాళ్ళల్లో నీ మీద వ్యసనం ఉంది, నీకేంటి వచ్చిన నష్టం? మనకేంటండి వచ్చిన నష్టం? ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టం అది? ఎదుటివారు నీ మీద వ్యసన పడుతున్నారు, దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. ఎవరికి నష్టం? ఎవరైతే వ్యసన పడుతున్నారో వాళ్ళకే నష్టం. ఏమి నష్టం జరుగుతుంది? ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఎముకలు బలహీనపడిపోతాయి, బ్రెయిను చెడిపోతుంది. హ్యాపీగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి, దేవునిలో ఉంచుకోవాలి. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి, నిజమైన ప్రేమికురాలివి. దేవుణ్ణి లేకుండా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా, అది బంగారమైనా, భర్త అయినా, బట్టలైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇళ్ళైనా, భూములైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఏవి కూడా దేవుని ప్రేమ ముందు చాటి కావు. ఈ ప్రేమలు, ఈ బంధాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు ఒకరోజు మరణం అనే పేరుతో ఏమవుతాయి? తెగిపోతాయి. ఏది నీ వెంట రాదు, ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడేది ఒకే ఒక్కటి,
అదే దైవ ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ అంత బలమైంది, మరణము కంటే గొప్పది కనుక మనందరి కోసం ప్రాణం పెట్టాడండి మహానుభావుడు. మనందరి కోసం రక్తం కార్చాడండి మహనీయుడు. అలాంటి దైవ ప్రేమను, దేవుని ప్రేమను నువ్వెందుకు కలిగి ఉండలేకపోతున్నావు? ఉంటే మనశ్శాంతిగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ద్వేషాలు ఉండవు, కలహాలు ఉండవు, కోపాలు ఉండవు, గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు, ఏమీ ఉండవు. ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని కలిగి జీవించాలి మనం, దాన్ని కలిగి జీవించాలి. ప్రతి మనిషిలో వ్యసనం ఉంటుందండి, లేకుండా ఉండదు. ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు అణిచివేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని బయటికి రానివ్వకూడదు, దాన్ని త్రొక్కివేస్తూ ఉండాలి. మన మదిలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి, ఎన్నిటినో చూస్తుంటాం, ఎక్కడికెక్కడికో వెళుతుంటాం, ఏటేటి గురించో ఆలోచిస్తూ ఉంటాం. వచ్చిన ఆలోచన, ప్రతి ఆలోచనని బయటికి చెప్తే బ్రతకగలవా? బ్రతకగలమా? బ్రతకలేవు. చెడ్డవాడివైపోతావు, సమాజంలో చెడ్డదానివైపోతావు. అందుకే కొన్నిటిని ఏం చేయాలి? అక్కడే తొక్కెయ్యాలి, లోపలే, బయటికి రానివ్వకూడదు. సమాధి చెయ్యాలి. సమాధి చేయబడినవాడు మళ్ళీ లేస్తాడా? మరలా నీకు ఎప్పుడు అది రాకూడదు. చాలామంది పెద్దోళ్ళు చెప్తారు, కొన్ని అంట తలలో దాచుకోవాలంట, కొన్ని అంట గుండెల్లో దాచుకోవాలంట, కొన్ని కడుపులో దాచుకోవాలి, కొన్ని కడుపులో దాచుకోవాలి. కడుపులోయి కొన్ని కిందగా వెళ్ళిపోతాయి, కొన్ని నోటి ద్వారా పైగా బయటకు వస్తాయి. ఏవి ఎటు వెళ్ళాలో, ఏది ఎక్కడికి వెళ్ళాలో, ఏది ఏ మార్గంలో రావాలో అలా వస్తేనే అది కరెక్టు. ఒక దగ్గర బయటికి రావాల్సిన మరొక దగ్గర వస్తే ఏమవుతుంది? కంపు అవుతుంది, రోగం అవుతుంది, సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకొని నడుచుకోవాలి. ఇది దేవుని సన్నిధి, సంత కాదు. చాలా ఆలోచించి వచ్చానండి, కానీ కొన్నే చెప్పాను. సమయం చూడండి, అయిపోతుంది, సమయం అయిపోతూ ఉంది. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. చెప్పమంటారా, ఆపమంటారా? ప్రేమణ దేవుని వర్లారా, దేవుని ప్రేమ ప్రతి మనిషిని బంధించగలిగినంత ప్రేమ. కానీ మనిషిని బంధించి బానిసను చెయ్యాలనుకోలేదు దేవుడు. స్వేచ్ఛనిచ్చి అంగీకరించాలి, తన ఇష్టపూర్వకంగా తానే నన్ను అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరో చెప్పారని, ఏదో అన్నారని నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడతావా? ఇష్టపడవు. నీకు స్వతహాగా చూసి విని అంగీకరిస్తావు. ఇది దేవుడు కూడా అలానే అనుకుంటున్నాడు. నువ్వు ఆయన్ని స్వతహాగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన కోరుకుంటుంది అది. ప్రేమణ దేవుని వర్లారా, మరొక మాట చూద్దాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, అమ్మా, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారములైనను, ఎత్తైనను, లోతైనను,
సృష్టింపబడిన మరి ఏదైనాను, ఇంకా 1, 2, 3, 4 అని చెప్పకుండా ఈ ప్రకృతిలో సృష్టింపబడిన ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఎలా నమ్మాడు భక్తుడు? ఎలా నమ్మాడు పౌలు గారు? రూఢీగా నిరూపించి మరి. నిరూపణ వేరు, పరిశోధన వేరు. నిరూపణ వేరు, పరిశోధన వేరు. పరిశోధన, ఈ మైకు కొనటానికి వెళ్ళావు, చూసావు, పరిశీలిస్తున్నావు, ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా, పగిలిందా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అంత ఆకారాన్ని చూసావు, పరిశోధించావు. నిరూపణ అంటే ఏం చేయాలి? నిరూపింపబడాలి అంటే ఏం చేయాలి? అయ్యా ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో కనెక్షన్ ఇచ్చి ఒకసారి మాట్లాడాలి, చెక్ చేయాలి. అది నిరూపణ. చెక్ చేస్తాడు, నిరూపింపబడింది, వెరీ గుడ్, పనిచేస్తుంది, తీసుకొని వస్తాం. ఇప్పుడు మనం చదివిన భాగంలో పౌలు గారు అంటున్నాడు, అది ఏదైనా సరే సృష్టింపబడినది ఏదైనా సరే ప్రకృతిలో క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపకూడదు. అది డబ్బా, బంగారమా, బట్టల, భార్య, భర్త, పిల్లల, తల్లి, తండ్రి, అన్నదమ్ముల, స్నేహితుల, ఆస్తుల, అంతస్తుల, ఏవైనా సరే నిన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపకుండా ఉండాలి. అలా ప్రేమించాలి. అది దైవ ప్రేమ అంటే. అది లోతెంత, పొడవెంత, వెడల్పెంత, ఎత్తెంత కొలవలేనిది, ఎవ్వరు చెప్పలేనిది. అంత గొప్పది గనకనే యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమణ దేవుని వల్లరా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా నేను. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. నువ్వు చెప్పగలవా దేవునితో? దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు ఈ మాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు, ఈరోజు నీతో చెప్తున్నాడు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటండి ఈ మాటలో? ఒళ్ళు పులకించిపోవటంలా, రోమాలు నిక్కరపడటంలా, ఈ మాటలు వింటుంటే, ఈ మాటలు చదువుతుంటే దేవుణ్ణి విడిచిపెట్టి పోవాలని ఎలా మనిషికి మనసు వస్తుంది? ఆలోచించు. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పే భర్త ఉన్నాడా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారా? భార్యకు కావలసినవి ఇప్పించకపోతే నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దు, పో. నువ్వు అవసరమే లేదు, పో. రాత్రి ఏదో ఒకటి కారులో విన్నాం, డైవర్స్. ఏం డైవర్స్ అంటే స్లీపింగ్ డైవర్స్ అంట. విన్నారా? మా వెనక కారులో వేరే వాళ్ళు కూర్చున్నారు. ఆమె ఒక యూట్యూబ్లో ఏదో వీడియో ప్లే చేస్తూ ఉంది. అది నేను రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు, నేను కూర్చున్నాను. ఒక మాట విన్నానాడ, ఏం డైవర్స్ అంటే స్లీపింగ్ డైవర్స్ అంట. విన్నారా మీరు ఎవరన్నా? స్లీపింగ్ డైవర్స్ ఏంటి అసలు? అమ్మా, మనకి ఎడాకులు ఎక్కడంటే, అది కాదు తల్లి, మనకి ఎడాకులు ఎక్కడంటే పడుకునే దగ్గర మన ఇద్దరికి విడాకులు. నువ్వు ఒక దగ్గర పడుకోవాలా, నేను ఒక దగ్గర పడుకోవాలా, భార్య భర్తలు. ఏంటది? స్లీపింగ్ డైవర్స్ అంట. కోర్టుకి కొత్త కొత్త కేసులు వాళ్ళకి రాని, జడ్జీలకు రాని, న్యాయమూర్తులకు రాని, రాజ్యాంగం రాసిన పెద్దలకు రాని ఆలోచనలో
స్లీపింగ్ డైవర్స్ కావాలని కేసు. ఇక్కడ ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడువక ప్రేమించుచున్నాను. ఉన్నారా నీకెవరైనా? చెప్పగలవా? భర్త ప్రేమ కన్నా, భార్య ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా దైవ ప్రేమ గొప్పది. అందుకే దేవుని ప్రేమ గొప్పది. ప్రేమ దేవుని వల్ల దాన్ని అర్థం చేసుకోలేక చిన్న చిన్న వాటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం, తిండి కోసం, బట్టల కోసం, మరి దేనికోసమో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎందుకు? అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి కదా. ఒకప్పుడు మనం వస్తువులు కొనాలంటే అన్నీ ఒక దగ్గర దొరికేవి కావు. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మాల్స్ వచ్చాయి, టాప్ టు బాటం. ఏం కావాలి నీకు? బట్టలు కావాలా, బంగారం కావాలా, చికెన్ కావాలా, మటన్ కావాలా, కూరగాయలు కావాలా, నిత్యావసర సరుకులు కావాలా, అన్నీ కూడా ఒకే దగ్గర. సూపర్ మార్కెట్, మాల్స్. మనిషి బ్రతుకు ఈరోజు ఎలా మారిపోయింది అంటే, ఇంతకుముందు గతంలో ఒకడు తాగుబోతుడు అనుకోండి, వాడు తాగుతూనే ఉండేవాడు. ఒకడు తిరుగుబోతుడైతే తిరుగుతూ ఉంటాడు. ఒకడు బూతులు మాట్లాడేవైతే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? తిండిబోతు వాడే, తిరుగుబోతు వాడే, తిట్టేవాడు వాడే, తాగుబోతు, వ్యభిచారి, అన్నీ ఒక్కళ్ళలో ఉన్నాయి. ఎలా? సూపర్ మార్కెట్ టైప్లో. అన్ని ప్రేమలు దేవుల్లో ఎలా ఉన్నాయో చెడు లక్షణాలన్నీ కూడా మనిషిలో గూడు కట్టుకుపోయాయి. వాటిని అన్నిటిని బయటికి తీయాలి. ఎలా తీయాలి? వాక్యంతో, దేవుని మాటతో. తీసే జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తున్నావా? వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? నీకెక్కడిది సమయం? సెల్లుతో, యూట్యూబ్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్కుల్లో, ఇన్స్టాగ్రాముల్లో, టెలిగ్రాములో, అంతా సోషల్ మీడియాలోనే సరిపోతుంది. దేవుని గురించి ఆలోచించి, దేవుని గురించి నలుగురికి చెప్పే ఆలోచన నీకు ఎక్కడుంది? ఎలా ఉంది? ఒక్కసారి పరీక్షించుకో ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు. ఎందుకు? 4:8 యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎందుకు ఉండగలుగుతున్నాడు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆయన ఎందుకు అలా ఉన్నాడు, మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే అక్కడ అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపి. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం దేవుడు. దేవుడు ప్రేమ లేనివాడు ఎవరంట? దేవునిని ఎరుగనివాడు. వానిలో దేవుని ప్రేమ ఎంత మాత్రం ఉండదు, అంటే కొంచెము కూడా ఉండదు. కొంచెమైనా నీలో దేవుని ప్రేమ ఉందా? కొంచెమైనా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామా? మనకున్న వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన అవసరాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? దేవుని చర్చి ఎన్ని గంటలకి? చర్చి ఎన్ని గంటలకి? 10 గంటలకి. చర్చి 10 గంటలకి. ఎన్ని గంటలకు వస్తారు? 10:30కు వచ్చేవాళ్ళు ఉన్నారు, 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 11:30కు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని దిక్కలైతే ఆమెన్ అనేటప్పుడు పోయేవాళ్ళు కూడా ఉన్నారు. అదే నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు బస్సు 8 గంటలకు రోడ్డు మీదకి వస్తుంది. నువ్వు 8:30కి పోతావా? దీనికోసం ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటావు? రాత్రి పడుకునే ముందే ఆలోచన చేస్తావు. రేపొద్దున నేను ఏమేమి పని చేయాలి, ఏమేమి రెడీ చేయాలి, పిల్లలకి ఏం టిఫిన్ పెట్టాలి, అన్నీ సిద్ధం చేసుకుంటావా లేదా? రేపు జరగబోయే దానికోసం ఈరోజు ముందుగానే ఆలోచన చేసి
మేము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. దేవుణ్ణి ఎలా మోసం చేస్తున్నారో మీకు తెలియకుండా దేవుణ్ణి ఎలా మోసం చేస్తున్నారో మీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. నిన్న ఒక దగ్గర ప్రార్థనలోకి వెళ్తే అక్కడ ఒక ఆయనకి మైక్ ఇచ్చారు. ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతూ నేను పోయాను కదా సభకి, మాట్లాడుతూ 100 మంది, సుమారు ఒక 250, 300 దాకా ఉంటారు, అంతమంది వచ్చారు. మైక్ తీసుకొని మీకు అందరికీ సిగ్గులేదు అన్నాడు. పక్కనున్న పాస్టర్ గారు అయ్యయ్య అని కాలు గీకుతున్నాడు. ఆయనకు అర్థమైతే కదా ఎలా ఉంటుంది అది? ఏం మాట్లాడాలో, వయసు 60, ఏం మాట్లాడాలో తెలియాలి. ప్రేమ దేవుని వల్లారా, మరి మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా, మీకు కలిగి ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో? ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, గుర్తొస్తున్నాయి. బస్సు వచ్చేది 8 గంటలకి. నిన్న రాత్రి నుంచే ఆలోచన చేసుకున్నావు, ప్లాన్ చేసుకుంటున్నావు. బస్సు 8 గంటలకు వచ్చేటప్పుడు నువ్వు ఎన్ని గంటలకు అక్కడ ఉంటావు? 10 నిమిషాల ముందే పిల్లల్ని తీసుకుని వెళ్ళి రెడీగా, ఒక తల్లిగా ఒక తండ్రిగా రెడీగా ఉంటావు. బస్సు రాగానే ఎక్కించి పంపిస్తావు. వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? సాయంత్రం 4కి 5కో వస్తారు. బస్సు వస్తుంది. తల్లి ఎప్పటి నుంచి టైం కలిసి చూస్తుంటుంది? మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, భోజనం చేసిన కాడి నుంచి అరగంటకు ఒకసారి టైం చూస్తూ ఉంటుంది. ఎంత అయింది? 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, పిల్లలు వచ్చే టైం అవుతుంది, 4 అయింది, పిల్లలు వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఎక్కడ ఉండాలి? బస్సు వచ్చే దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండాలి. 10 నిమిషాలు ముందే వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉంటున్నావు. ఒక కలెక్టర్ని కలవాలన్నా, ఒక అధికారిని కలవాలన్నా, ఎవరిని కలవాలన్నా నువ్వు 10 నిమిషాలు ముందే వెళ్ళి, వాళ్ళు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చినాక నాకు ఫోన్ చేయి నేను వస్తానంటే, ఆఫ్టర్ ఆల్ కేవలం ఒక ప్రాంతానికి ఒక అధికారిగా ఉన్న ఒక మనిషి దగ్గరికి, సాటి మనిషి దగ్గరికి టైంకి వెళుతున్నామే. పిల్లలు స్కూల్కి లేటుగా వెళితే కుదరదని చెప్పి టైంకి వెళుతున్నామే. ఆఖరికి ఎంతో దూరం ఎందుకండి? సినిమా రిలీజ్ అయింది, ఎన్ని గంటలకు రెడీగా ఉంటారు? కొత్త సినిమా రిలీజ్ అయింది, మంచి హీరోది, ఎన్ని గంటలకు పోతారు? నిద్రపోకుండా వెళ్ళి గేట్లు పట్టుకొని ఊపుతూ ఉంటారు, గేట్లు ఎక్కి దూకుతూ ఉంటారు. ఆడింకా స్టార్ట్ కాల లోపల షో. ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేనికోసం? ఒక 3 గంటల సినిమా కోసం, నిన్ను నరకానికి తీసుకెళ్లే దానికోసం. ఏ రోజైనా దేవుని మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి. నేను వారం అవుతుంది దేవుని సన్నిధికి వెళ్ళి, నా దేవునితో నేను ఉండాలి, నా దేవుని మాటలు వినాలి అని చెప్పి ముందుగా వచ్చి గేట్లు పట్టుకొని నుంచున్న వాళ్ళు ఎవరు? పాస్టర్ గారు తాళం తీయండి, గేటు తీయండి, మేము దేవుని సన్నిధికి వచ్చాం, మేము దేవుని మాటలు వినాలి, నా దేవుని దగ్గరికి వచ్చి వారం అవుతుంది అని చెప్పి గేట్లు పట్టుకొని ఊపిన వాళ్ళు ఉన్నారా చర్చిలో? పాస్టర్ గారు వచ్చి పాపం ఆయన రండమ్మా త్వరగా మీ పనులన్నీ ముగించుకొని రండమ్మా అని ఆయనే ప్రార్థన చేసుకోవాలా, ఆయనే డ్రమ్ము కొట్టుకోవాలా, ఆయనే పాటలు పాడుకోవాలా. పాడి అన్నీ అయిపోయినాక అప్పుడు తేలిగ్గా వస్తారు, కడుపు నిండా తిని తూగుతూ ఇక్కడికి వచ్చి చల్లగా ఫ్యాన్ కింద మంచి రెస్ట్ ఏరియా ఏదంటే చర్చి నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరులేండి. ఆయన అన్నట్టు మీరు కూడా అంటున్నారండి, మమ్మల్ని కూర్చోబెట్టి వాతలేస్తున్నారు. ఆయన ఏమో బయటికి చెప్పాడు, మీరేమో ఆయన గట్టిగా కోసాడు లేదా ఎదురుకు కొట్టాడు, మీరేమో వెనక నుంచి కొడుతున్నారు అనుకుంటున్నారా? జరుగుతున్నవి అవే. సినిమాకి పోయేవాడు టయానికి పోతున్నాడు, అధికారి దగ్గరికి పోయేవాడు టయానికి పోతున్నాడు, స్కూలుకు టయానికి వెళుతున్నాం, అన్ని టైం పంక్చువాలిటీ కరెక్ట్గా పాటిస్తున్నాం.
మరి దేవుని దగ్గర ఈరోజు మేము సెంటర్ నుంచి వచ్చేసరికి ముగ్గురు తల్లులు గేటు దగ్గర కూర్చొని ఉన్నారు. ముగ్గురు తల్లులు గేటు దగ్గర కూర్చున్నారు. అయ్యా చర్చి చర్చి అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని దగ్గరికి టైంకి రావాలి. ఒకసారి వాళ్ళ ముగ్గురికి చప్పట్లు కొట్టండి. ఆ అమ్మ ఏదమ్మా? ఇంకొక అమ్మ ఉండాలనే బయట ఉందా? ముగ్గురు వచ్చి కూర్చున్నారు. ముగ్గురు వచ్చి టైంకి కూర్చున్నారు దేవుని సన్నిధికి రావాలని. మరి అలాంటి పెద్దవాళ్ళంతా మనకు ఆదర్శం కాదా? ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించావా, నీకు ఇష్టమైన వాటిని ఎక్కువ ప్రేమించావా? ఎలా నీకు పరలోకం వస్తుంది? నువ్వు ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఉంటావు, దేవుని మాటలు చెబుతావు. మోసం చేయొద్దు దేవుణ్ణి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. నీకు బ్రతుకునిచ్చింది దేవుని కోసం, నువ్వు బ్రతకవలసింది దేవుని కోసం, చనిపోవలసింది కూడా దేవుని కోసం. మన బ్రతుకే అందుకండి. అందుకే పౌలు గారు అన్నాడు, పొడవైనను ఎత్తైనను లోతైనను మరి ఏదైనను సృష్టింపబడిన ఏది కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకూడదు, ఎడబాయకూడదు. ప్రేమణ దేవుని వల్లరా ఆలోచించండి. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తుంటే మనం కనీసం కొంతైనా, చీమంతైనా, చిటికడంతైనా దేవుని మీద ప్రేమ ఉందా? ఆయన ప్రేమను అంగీకరిస్తున్నావా? ఆయన ప్రేమకు బానిసవయ్యావా? దేనికో బానిసవైపోతున్నావు, దేనికో లోబడిపోతున్నావు. అది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను ఉండలేను అని ఎన్నో ఊహించుకుంటున్నావే. మరి దేవుడు లేకపోతే నేను ఉండలేనని అనుకున్నావా? దేవుడు లేకపోతే నాకు బ్రతుకు లేదని అనుకుంటున్నావా? ఎవ్వరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిత్యము శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేది మన కన్న తండ్రి అయిన దేవుడు. ఈ మనుషులు నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు, హేళన చేస్తారు. నువ్వు ఇచ్చిన అన్నాలు నీ అంత గొప్పవాడు లేడు అంటారు. నువ్వు ఇవ్వటం ఆపేస్తే నీ గురించే బ్యాడ్గా చెప్తారు. నీ గురించే లాభం పొందుకున్న వాళ్ళు, నీ గురించే మేలు పొందిన వాళ్ళు, నీ గురించే గొప్పగా చెప్పిన వాళ్ళు, ఆ తరువాత వాడు వేస్ట్, ఆమె అంత దరిద్రురాలు లేదు. డోంట్ వరీ, కుంగిపోకు. డోంట్ వరీ, నువ్వు బాధపడవద్దు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రేమను కలిగి నువ్వు ఉంటే దేవుడు ఏదో ఒక సమయంలో, తగిన సమయమందు ఆయన మనలను తన బలిష్టమైన రెక్కల కింద చేతులతో భద్రపరుస్తాడు, ఎత్తి చూపుతాడు. నువ్వు ఆయన అంతవరకు నమ్మకంగా ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి. భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, భార్య నిన్ను లెక్క చేయకపోవచ్చు. డోంట్ వరీ. ఎంతకాలం ఉంటుంది నీతో? ఎంతకాలం ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం. ఎలాగలాగ మాయ చేసుకుంటావో, బతిమలాడుకుంటావో, భంగపోతావో, బెదిరిస్తావో, ఎట చేస్తావో, నీకు ఏది చేతనైతే అది చేసి కాలాన్ని గడుపుకుంటూ నెట్టుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ నీ జీవితాన్ని చివరి దశకు దేవుడిచ్చిన సమయం వరకు తీసుకొని పో. ఆ తరువాత ఆయన నీకు ఒక ఉన్నతమైన మహాలోకాన్ని ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించి ఆయన ఉంటున్న లోకానికి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఆయన ఉంటున్న లోకానికి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఉన్నావా సిద్ధంగా? సమయం గంట అయిపోయింది, కానీ గంట అయినట్లు లేదు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఇంకా ఉన్నాయి, కానీ ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఎన్నో వచనం నుంచి చూద్దాం అమ్మా.
13వ వచనం, 3వ వచనం నుంచి చూడమ్మా. ఆహా, మొదటి వచనం చూడరా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచెను గణగణలాడు తాళము వలె నుందును. ఎంత గొప్పవాడివైనా, ఏదైనా ఏం చేసినా, ప్రజల మధ్య నీ యొక్క గొప్పతనం వర్ణాతీతంగా ఉన్నా, నిన్ను పొగిడినా, నీలో ప్రేమ లేకపోతే నువ్వెవరంట? ఎవరండి ఇంత గొప్ప ప్రేమను అంగీకరిస్తుంది, కలిగి ఉంటుంది? మరొక మాట అంటున్నాడు కింద 2వ వచనం కూడా, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెళ్లగింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. నువ్వు ఎంత గొప్పగా పనిచేసినా, ఏం చేసినా, ఎంత గొప్పవాడివైనా, ప్రజల మధ్య ఎంత గొప్పగా ఉండ, ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించినా, నీలో ప్రేమ గనక లేదనుకో, ఎవరంట నువ్వు? వ్యర్థం. సమస్తము వ్యర్థం, సున్నా నీకు మిగిలింది. కనుక ఇవన్నీ లేకపోయినా నువ్వు గొప్పవాడు ఎప్పుడవుతావు? ప్రేమను కలిగి ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని పిల్లలను ప్రేమిస్తే, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే గొప్ప కాదు, నిన్ను ద్వేషించిన వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. మన ప్రభువు చెప్పిన పాఠం, మన ప్రభువు చెప్పిన మన బ్రతుకు పాఠం ఇది. ప్రేమణ దేవుని వల్ల కిందకు చదవండి. పేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును. అంటే ఎంతకాలమైనా సహిస్తుంది, ఎంతకాలమైనా భరిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. సేమ్ అక్కడ చెప్పిన మాట ఇక్కడ ఏమంటున్నాడు? నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని చెప్పిన మన కన్న తండ్రి ప్రేమ ఎప్పటి వరకు అయ్యంటే శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనమునైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, ఆలోచించాడు, పిల్లవాని వలె ప్రవర్తించాను. కానీ నేను పెద్దవాడనై ఇప్పుడు పిల్లలని చేష్టలు మానివేస్తిని. పిల్లవాడి చేష్టలు, అంతకుముందు దేవుళ్ళలోనికి రాకముందు లోకంలో ఉన్నవన్నీ నీ పిల్లవాడి చేష్టలు, వాటిని విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు వయసు వచ్చిన తరువాత, 20-30 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఇప్పుడు సప్పెట్టి తీసుకొని పిల్లవాళ్ళలాగా తిప్పుకుంటూ అడ్లేండి బస్సు వస్తుంది అన్నాడు అనుకో. ఒక 20 సంవత్సరాల పిల్లోడు లేదా ఒక 30 సంవత్సరాల మనిషి ఏమంటారు? మంచి తెలియగలిగినాడు అంటారా? అది పిల్లవాడు వచ్చాడు అనుకో, ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లవాడు ఒక బస్సు తీసుకొని, ఏదన్నా ఒక సప్పెట్టి తీసుకొని అందులో కొంచెం ఇసుకో రాళ్ళు వేసుకొని అడ్లేండి బస్సు వస్తుందా అని చెప్పి డ్రని తిప్పుకుంటాడు అనుకో, అది చూసి ఆనందిస్తాం, సంతోషం. అంతేనా? మరి నువ్వు పిల్లవాడివా? ఒక 20-30 సంవత్సరాలు వచ్చిన నువ్వు సప్పెట్టి తీసుకొని బస్సు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అంటే వెర్రివాడివి, తెలివైన వాడివి కాదు. అదే చెప్తున్నాడు పౌలు గారు. నేను పిల్లవాడి వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె ఆలోచించి తిని, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను.
వెరీ గుడ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. నీలో నిరీక్షణ ఉందా? నీలో విశ్వాసం ఉందా? ప్రేమ ఉందా? ఈ మూడు మెయిన్ పిల్లర్స్ క్రైస్తవుడికి, తెలుసా? మెయిన్ పిల్లర్స్. నిరీక్షణ ఉండాలి, ఎదురుచూపు ఉండాలి, ఓపిక. ఓపిక ఉందా నీకు? సహించే తత్వం ఉందా? నిరీక్షణ 2, విశ్వాసం 3వది ప్రేమ. ఈ మూడిట్లో కూడా ప్రధానమైనది ఏది? ప్రేమ. ప్రేమ ఉంటేనే యేసుక్రీస్తు పుట్టింది. ప్రేమ ఉంటేనే ప్రకృతిని కలిగించింది. ప్రేమ ఉంటేనే మనం పుట్టింది. ఆ ప్రేమ ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమను నుంచి వచ్చిన మనం ప్రేమలుగా మారిపోవాలి. ప్రేమావతి అని పేరు పెట్టుకుంటే కాదు, ప్రేమికుడు అని పేరు పెట్టుకుంటే కాదు, బ్రతుకులో ఉండాలి, క్రియల్లో ఉండాలి, ఎదుటి వ్యక్తిని ప్రేమించే విషయంలో ఉండాలి. ప్రేమ అనేది మాటల్లో ఉండేది కాదు, చేతల్లో చూపించాడు మన కన్న తండ్రి. మనలను ప్రేమించానన్న గుర్తుకి ఎన్నిటినో బలి చేస్తున్నాడు, ప్రకృతిని కలిగించాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు. నువ్వు ప్రేమ అని మాటల్లో చెబితే కాదు, క్రియల్లో చూపించాలి, చేతలతో చేయాలి. పని అని చెప్పి నోటితో చెప్తే కాదు, చేతలతో పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పిల్లల కోసం ఏదైనా చేయాలి. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల, ఆలోచించండి. గంట పైన అయిపోయింది. ఇందాక కూర్చోటానికే ఓపిక లేని నేను ఆ ఫ్రెష్ తాగి నీళ్లు తాగి, కానీ ఇప్పుడు గంట అయినా కానీ ఇంకొక గంట అయినా చెప్పగలిగే అంత ఎనర్జీ ఉంది. రాత్రి వచ్చేసరికి 12:30 అయింది, పడుకునేలేకు 1 గంట అయింది. ఈ 5-6 రోజుల నుంచి నిద్రే లేదు సరిగ్గా, అలసిపోయి ఉన్నాం. మళ్ళా సాయంత్రం మీకు ఏం చెప్పాలని నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు? రేపు సాయంత్రం బైబిల్ క్లాస్ ఉంది, రేపు సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉంది. ఉందా లేదా? ఉంది. మరి రేపు సాయంత్రం బైబిల్ క్లాసు ఎలా రన్ చేయాలి? ఈరోజు సాయంత్రమే పెట్టి దేవుని మాటలు అందించాలి. రేపు అక్కడ దేవుని మాటలు వినే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనం క్లాసు పెట్టుకొని దేవుని మాటలు వింటే అక్కడ మాటలు మిస్ అవుతాం లేదా? ఆలోచించాలి. అయ్యా ఆడొస్తారు, రారు, నాకు తెలుసు. చెప్తుంది. తమ్ముడు అంటున్నాడు, త్వరగా క్లాసు పెట్టుకొని త్వరగా ముగించుకొని వెళదాం మీటింగ్కి అంటున్నాడు. రారు. ఏమంటారు? మీటింగ్కి పోవటానికి మేము రెడీ కావాలి, మాకు సమయం చాలలేదు, డైరెక్ట్గా అడకొద్దామని అటే వచ్చామని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు వచ్చారా? లేరు. కొన్ని కుటుంబాలు లేరు. పెద్ద ఆయన ఏం చెప్పాడు? నెల రోజులు మీటింగ్ వచ్చే నెల సెమినార్ అయిపోయేంతవరకు వాళ్ళు చర్చికి రావడానికి లేదు, దేవుని పనిలో పాల్గొనటానికి లేదు. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? సంత కాదు, దేవుని సంఘం, పరిశుద్ధ ఆలయం. జీవనోపాధికి వెళ్ళే ఒక చిన్న పనికే, ఒక చిన్న ఏదన్నా మేము వెళ్ళే న్యూట్రిషన్ సెంటర్ ఉంది, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా ఇది మాకు దేవాలయంతో సమానం. చాలా పెన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, ఎవరు ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ చూడకూడదు, ఫోన్ తీసి బాక్స్లో వేసి రావాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, మీ చెప్పులన్నీ లైన్గా ఉండాలి, క్రమంగా ఉండాలి, వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించాలి, మీ రిసీవింగ్ బాగుండాలి. లోకంలో దానికోసమే ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇన్ని ట్రిప్స్ వాళ్ళు ఉపయోగిస్తుంటే మిమ్మల్ని ఏదో నామకార్థంగా వాళ్ళ ముఖస్థుతి చేయమని నేను అంటలేదు. నిజంగా ప్రేమించండి, నిజంగా గౌరవించండి. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. ఇంకా చెప్పాల్సినవి చాలా సంగతులు ఉన్నాయి.
కానీ సమయం లేదు, సమయం అయిపోయింది. ఇంకా కొద్దిసేపు చెప్పాను అనుకో, ఎక్కడే ప్రారంభం అవుతుంది మళ్ళా. అవును కదా? వద్దు, మనస్పర్ధలు వద్దు. దేవుని పట్ల ఎప్పుడూ ఆసక్తి కలిగి ఆనందంతో దేవుని సన్నిధిలో హ్యాపీగా ఉండండి. భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబాలుగా దేవుని సన్నిధికి రండి. మీరు కొందరికైనా చెప్పి దేవుని మాటలు, ఇలాంటి విలువైన శ్రేష్టమైన మాటలు, మనిషి మనస్సును కట్టే మాటలు, దేవుని మాటలు, నీ కుటుంబాన్ని కట్టే మాటలు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రకటింపబడతాయి. మీ కుటుంబాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. రా చెల్లి, రా అక్క అని చెప్పి పిలుచుకొని రండి, దేవుని మాటలు వినిపించండి. ఆ ప్రతిఫలం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు జీవితకాలం అంతా ఉంటుంది. ఒకరిని దేవుని సన్నిధిలోనూ నిలబెడితే ఈ భూమి మీద జీవితకాలమే కాదు, పరలోకంలో నిత్య జీవితంలో కూడా నీకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము కూడా వర్ణాతీతమైన, ఎవరిని ప్రేమించనంతగా దేవుణ్ణి ప్రేమించాలి. అలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోపకారివైన కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు భద్రపరిచి క్షేమముగా కాపాడి మీ సన్నిధానంలో నిలవబెట్టిన విధానము కొరకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మరచిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మీరు మమ్మను విడువని, ఎడబాయని, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నారని విన్న, చదివిన మేమందరము తండ్రి మిమ్ములను సంపూర్ణ హృదయముతో, బలముతో తండ్రి, పూర్ణ వివేకముతో మీ సన్నిధిలో మిమ్ములను పూజిస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ మా జీవితాలను మీలో గడుపుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేచనను, భయమును, భక్తిని ప్రసాదించండి. వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. భవిష్యత్తులో కూడా ఎందరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణముగా పూర్తి వరకు విని మీ ప్రేమను తెలుసుకొని మీకోసం బ్రతుకున్నట్లు సహాయము చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.